ఏంటి వీళ్ళందరూ ఆకాశం వైపు చూస్తూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఇంకా మా మౌనిక మా అమ్మాయి అయితే చీర కొంగు పట్టుకుని రెడీగా ఉన్నారు. ఏం పడుతున్నాయి అంటూ ఆకాశం వైపు చూస్తే అండి, ఆకాశం నుంచి పడే మంచి కమ్మడి బూర్ల కోసం అయితే ఇక్కడ జనం వెయిట్ చేస్తున్నారండి. రీసెంట్గా మన మెండపేటలో గాంధీనగర్లో నిర్మించిన శ్రీ విజయదుర్గ అమ్మవారి గుడి శిఖరం పై నుంచి అయితే ఆడబడుచులు వండిన మంచి కమ్మడి బూర్ల కోసం అయితే ఇక్కడ జనం వెయిట్ చేస్తున్నారండి. కొన్ని గుడి శిఖరం పై నుంచి వేసినప్పుడు అక్కడే ఆగిపోతున్నాయని చెప్పేసి అక్కడ కమిటీ వారు అయితే కిందకి విసురుతున్నారండి ఆ బూర్లు. ఇంకా వాళ్ళ బూర్లు అయితే గుడి కింద ఉన్న భక్తులకు అయితే వేస్తుంటే చాలా మంది అయితే ఆ బూర్ల కోసం పోటీ పడుతున్నారండి. ఇంకా పైనుంచి వాళ్ళు వేసే బూర్ల కోసం అయితే ఆడవారు చీర కొంగుతోని అలాగే చున్నీలతోని ఆ బూర్ల ప్రసాదం కోసం అయితే రెడీగా ఉన్నారండి. మగవాళ్ళు అయితే చేతులతో క్యాచ్ పడుతున్నారు. చాలా వరకు వాళ్ళు వేసే బూర్లు అయితే నేల మీద పడిపోతున్నాయండి. దాదాపు 2 గంటల పైన శిఖరం పై నుంచి అలా బూర్లు వేస్తూనే ఉన్నారండి. ఇంక ఈ అబ్బాయి అయితే గుడి శిఖరం మీద నుంచి పడినటువంటి బూర్లన్నీ సమానంగా అందరికీ వేస్తున్నాడు. ఇంక ఈ గుడి శిఖరం పైన ఎవరో మన ఫాలోవర్ అంటారు నా వంక చూసి వీడియో తీయ అని అడుగుతున్నారు బూర్లు వేస్తా. ఇంక వెంటనే మా మౌనికని అయితే చీర కొంగు పట్టమన్నాను. ఆ అబ్బాయి 4 బూర్లు ఇస్తాడు, అందులో 2 పడ్డాయి పైట చెంగులో. మా మౌనిక పైట కొంగులో ఆ బూర్లు పడేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఊరించి ఉగాది రోజు బూరెట్టినట్టు ఇంకా బూరు తీసుకుని టేస్ట్ చూస్తానండి జిమ్ అంటే అనుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా గుడి శిఖరం పై నుంచి బూర్లు వేయడం కానీ అలాగే పైనుంచి పడే బూర్లు తీసుకోవడం కానీ చేస్తుంటే కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫాలో చేయకపోతే ఫాలో చేయండి.